ఉన్నారని ఆయన ఒక పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఒక చిన్న సందేశాన్ని ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇవ్వడానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ముందుగా దేవత దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరము. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ శ్రేష్టమైన నామమున ప్రభు యొక్క రాత్రికాల సమయంలో ఈ కుటుంబంలో చేరి నేను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి అలనాడు ప్రభు ఆ యొక్క కొండ మీద ప్రసంగం చేస్తున్న ఆ యొక్క క్రీస్తుగా ప్రభు యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క ఆత్మని అభిషేకంతో ప్రభు మాతో మాట్లాడి ఈ యొక్క లేఖనాల్లో నుండి మా పితరులు ఎలాగైతే చేసి ఉన్నారో, మా పితరులు దైవంలో నుండి ఎలాగైతే ఆ రీతిగా నివసం చేస్తూ ఆయన సన్నిధిలో ఉన్నామో ఆ రీతిగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరే మాతో మాట్లాడి కొత్త చూపించి నడిపించమని యేసునామమున పెట్టి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. సాగరు బేస్ తగ్గించు, బేస్ వాయిస్ వాడిది. ఈ రాత్రికాల సమయంలో మీతో నేను మాట్లాడుకున్న వర్తమానం ఏంటంటే, ఈ దేవుడు కష్టాలను అనుభవిస్తూ నష్టాలు చేసేవాడు కాదు. ఈ రాత్రికాల సమయంలో చెప్పాలనుకున్న సబ్జెక్ట్ పేరు ఏంటంటే, మీ కుటుంబంలో ఏది కష్టం రావటం దేవుడి చిత్తమో అందుకే దేవుని ఒక వర్తమానం తెలియజేస్తూ ఉన్నది. ఆయన సన్నిధి లేకుండా మనకు ఒక ఇంటికైనా తెల్లబడదు, అలాగే రాలిపోదు అని దేవుని ఒక వర్తమానం తెలియజేస్తూ ఉన్నది. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ కుటుంబంలో మీరు ఏ కష్టాలతో పడుతూ ఉన్నారో ఆ కష్టాల నుండి విడిపించి ఆయన కష్టం పెట్టేవాడే కాదు, పెడతాడు కానీ దాని నుండి నష్టంగా చేసే దేవుడు కాదు కదా. ఆయన పెడుతున్న కష్టాన్ని మనం ఏమనుకుంటూ ఉంటామంటే, నాకెందుకు ఈ కష్టం పెడుతూ ఉన్నావు దేవా, నిన్ను నేను రోజు స్తుతిస్తూ ఉన్నాను, లేకపోతే నేను ప్రార్థన చేయకుండా ఇంట్లో నుండి ఏం చేయి మనము కాలు బయట పెట్టము అని అనుకుంటూ ఉన్నారేమో. కానీ మన వర్తమానాల్లో తెలియజేస్తుంది, ఆయన కష్టపెట్టేవాడే కానీ ఆ కష్టం నుండి మనల్ని ఏం చేస్తాడు, శిక్షణలోకి తీసుకెళ్తాడు. కష్టపెట్టేవాడే కాదు, నష్టం చేసేవాడు మనం నమ్ముకున్న దేవుడు కాదు కదా. కష్టం ఎందుకు పెడుతూ ఉన్నాడు అంటే, మన పితరుల్లో చూస్తే, బైబిల్ వర్తమానంలో చూస్తే, తండ్రి మొట్టమొదటి రోజు నుండి కదా మనం చూస్తాం. అబ్రహాం గారు లేకపోతే ఎవరు పెట్టినా లేఖనాల్లో చూస్తూ ఉంటాం, వారు కష్టపడకుండా మంచి పరిస్థితిలో ఉన్నవారు కాదు కదా. అందరూ చూస్తూ ఉంటాం. యాకోబు అయినా, ఇస్సాకైనా, ఎవరైనా, యోసేపు గారైనా, ఎవరు కష్టం లేకుండా ఎవరు జీవింప చేయలేదు. అలాగే ఒక రాత్రికాల సమయంలో మీకు వస్తున్న కష్టం నష్టపెట్టే కష్టం కాదని మీరు ముందు నమ్మాలి. ఏం చేయాలి, మీరు ముందల విశ్వాసం మనకు ఉండాలి. ఒక కష్టం వస్తే ఆ కష్టం నా పితరులు ఎలా అయితే పడి ఉన్నారో బైబిల్ లేఖనాల్లో నుండి, లేకపోతే బైబిల్లో ఎంతమంది అయితే కష్టపడి ఉన్నారో ఆ కష్టంలో నేను కూడా వెళ్ళాలని మనం ముందుగా ఏం చేయాలి, ఆయన నామాన్ని స్తుతించాలి కదా. మనం ఏం చేయాలంట, ఆయన కష్టపెడుతూ ఉన్నప్పటికీ ఆ కష్టాన్ని చూసి మనము భయపడాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. మనకు కష్టం లేకుండా ఏది దాన్ని అనుభవించలేము కదా. ఇప్పుడు ఈ మైక్ శబ్దం వింటూ ఉన్నాం, మనం ఒత్తిడి చేయకపోతే ఈ శబ్దం రాదు. అలాగే దేవుని సన్నిధిలో మనము ఆయన పెట్టే కష్టాన్ని మనం ఏం చేయాలి, ఇష్టపడి ముందర మనం నష్టం చేయడు దేవుడు అనేది మనం విశ్వాసంతో కలిగి ఉండాలి కదా. మనం చూస్తూ ఉంటాం దేవుడి లేఖనాల్లో నుండి మనం మాట్లాడుతూ ఉంటే, ప్రతి ఎంతగానో రాజులుగా ఉన్నవారు కూడా కష్టాలు పడుతూ కదా మనం చూస్తూ ఉంటాం. దావీదు గారు చూస్తే ఎన్ని దినాలు కష్టపడి ఉన్నాడు అంటే, ప్రతి దాంట్లో కష్టపడి ఉన్నాడు ఆయన కదా. మామతో కష్టపడి ఉన్నాడు. తర్వాత ఆయన చేస్తున్నది ఏంటంటే, సింహం బోనులో ఉండి కూడా, లేకపోతే సింహాలు తీసేటప్పుడు కూడా బాధపడి ఉన్నాడు కదా. కానీ ఆయన ఏం చేసి ఉన్నాడు, కష్టాన్ని
ఇష్టంగా మార్చి దేవుడు నాకు నష్టం చేయడాలి కదా. ఆ యొక్క సింహం వచ్చి ఒకవేళ మింగేస్తే అది నష్టం జరిగేది కదా. నష్టం జరిగేదా మనం చెప్పుకుని ఉండేవాళ్ళం ఈరోజు కదా. అయినప్పటికీ దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు ఆయన, నష్టం చేసే దేవుడు కాదు, నన్ను నేను నమ్ముకున్న దేవుడు అని. ఏం కష్టపడుతూ ఉన్నాడు ఆయన, ఏం తెలుసుకొని ఉన్నాడు అంటే నన్ను నష్టపెట్టే దేవుడు కాదు. ఈ యొక్క మధ్య రాత్రికాల సమయంలో మనం ఇక్కడ అందరం ఆయన మనల్ని నష్టపెట్టే దేవుడు కాదని ముందు మనం నమ్మాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించి ఏ కష్టం వచ్చినా మనం ఎప్పుడైతే ఆ కష్టానికి నష్టం జరగదని మనం ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో అది దేవుడు మనల్ని నూరంతలుగా అందుకే ఆయన తెలియజేస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తున్న మాట ఏంటంటే మనం మౌనంగా ఉండి చూడాలి కదా. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, యోబు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే యోబు గారు చెప్తూ ఉన్నాడు ఏమని, కేవలం మీరు మౌనంగా ఉండటం మేలు. ఏమించబడిందంటే అక్కడ ఏది వస్తూ ఉన్నా కష్టం వస్తూ ఉన్నా మనం ఏం చేయాలంట, కానీ మనం ఏం చేస్తాం, మనలో ఉన్న బీపీఓ లేకపోతే మనలో ఉన్న టెన్షన్ ఏం చేస్తుంది మనల్ని అంటే బాధ పెట్టేస్తుంది. కానీ దేవుడు చెప్తున్న వర్తమానం మనకున్న జ్ఞానం ఏం కావాలంట, ముందుగా మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలి, మౌనంగా ఉండటం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో ఆయన కనులారా మన పక్షాన కార్యాలు చేయగల దేవుడై ఉన్నాడు కదా. అందుకే లేఖనాల్లో చూస్తూ ఉంటే ఒక దైవ సేవకుడు లేకపోతే మనం చిన్న గ్రంథం ఒకటి ఉంది, యోనా గ్రంథం కదా. ఎలాంటిది అది అంటే ఆయన చెప్తూ ఉన్నందుకు ముందుగా నేను ఒక చిన్న సబోధనని చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటంటే అది మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో నిలకడగా లేకుండా ఉంటామో కదా, మనం చూస్తూ ఉంటాం ఒక గేదె ఉంది, ఆ గేదెకి బాగా పొట్టేస్తూ ఉంటుంది, అందరినీ ఏం చేస్తూ ఉంటుంది అంటే తల ఎగరేస్తూ అందరినీ పొడుస్తూ ఉంటుంది కదా. ఏం చేస్తుంది ఆ గేదె, ఒక్కొక్క గేదె ఉందంటే ఏం చేస్తుంది, రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పటికీ ఏమీ లేకపోయినా అతని మీదకి వెళ్ళిపోయి అయినప్పటికీ దాన్ని ఆ యొక్క యజమానుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న ఏం కడతాడు, దానికి ఏం కడతాడు కదా, కడతాడు. ఆ కట్టింది ఇప్పుడు అది దాన్ని సరిచేసింది ఏది అంటే అంతకుముందు అది బాగా తల ఎగరేస్తూ నాకేంట్లే నాకు వెనకాల ఏదో ఉంది అని అనుకుని అది ఏం చేస్తూ ఉన్నదంటే దానికి ఉన్నది ఆ కొమ్ములతో ఏదో ఎగరేస్తూ అందరికి చెప్తూ ఉంటది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆ యొక్క యజమానుడు దానికి ఏం చేసి ఉన్నాడు కదా, ఆ చిక్కం పెడతాం కాదు, ఒక కర్ర కడతాడు. ఆ కట్టింది ఏమంటారు దాన్ని, బండ కదా. ఆ బండ కట్టినప్పుడు అది ఎవరినన్నా ఇలా ఒక పక్క కాలేసిట మెడ తిప్పుతూ ఉంటే దాన్ని అది ఏం చేస్తుంది, ఆ యొక్క కాళ్ళకి తగిలి సరి చేస్తూ ఉంటది కదా. అలాగే చేస్తూ ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే నిలకడగా నిలబడి శుభ్రం అటు ఇటు కాలేయకుండా ఏం చేస్తుంది అప్పుడు కదా. అలాగే ఒక చిన్నవాడు ఉన్నాడు దీంట్లో కదా, ఆ యొక్క యోనా గారు కూడా అలాగే దేవుడు చెప్తున్న మాటలు వినకుండా ఏం చేసి ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు కదా. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము కూడా ఎటువైపు వెళుతూ ఉన్నామో దేవుడు మనల్ని నిలబెట్టాలని ఇష్టపడుతూ ఉంటే మనము కూడా ఏం చేస్తూ ఉన్నామంటే దేవుడి సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నాం, మాట వినకుండా అటు ఇటు చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఒక చక్కం కట్టినట్లుగా దేవుడి యొక్క రాత్రికాల సమయంలో నువ్వు మౌనంగా ఉండటానికి నిన్ను సరిచేయడానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక కుదుబండ్లాగా ఏదో ఒక బాధను నిన్ను పెడుతూ ఉన్నాడు. ఆ బాధ ద్వారా నువ్వేం చేయాలి, ఆ కష్టం వచ్చిన దాన్ని నువ్వేం చేయాలంటే ఆయన శిక్షించడానికి అక్కడ ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క పడేసిన తప్పుకి ఆ యొక్క చాప మింగినప్పుడు ఆ యొక్క కుమారుడు ఎక్కడుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కడుపు చాపలో ఉండి కదా, లేకపోతే ఆ చాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకవేళ నిన్ను ఈ యొక్క రాత్రికాల సమయంలో సరిచేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నట్లుగా నువ్వు అనుకోగలిగితే ఒక చిన్న ప్రార్థన మనము కూడా అలాగే
యోనా గారు చేసినట్లుగా ప్రార్థన మనం కూడా చేయగలిగితే ఏం చేస్తాడు మనల్ని? ఆయన చేశాడు. అక్కడ 3 పనులు చేశాడు. ఒక పని దేవుడి మాట వినలేదు. రెండోది ఆయన్ని సరి చేసుకుని కడుపులో ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో దేవుని వైపు చూడటం మొదలు పెట్టాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీకున్న పరిస్థితి ఏదైనప్పటికీ, నీ పరిస్థితి తారుమారుగా ఉన్నప్పటికీ, ఒక రాత్రికాల సమయంలో ఆ యొక్క పితరులైన ఆ యొక్క యోనా గారికి చేసిన దేవుడి యొక్క రాత్రికాల సమయంలో నీ కుటుంబంలో ఏది ఉందో, ఏది నువ్వు సతమతమైపోతూ ఉన్నావో, నీ పిల్లల ద్వారా, నీ కుమారుడి ద్వారానో, లేకపోతే నీ భర్త ద్వారానో, నీ యొక్క భార్య ద్వారానో, నువ్వు ఏది ఈ యొక్క రాత్రికాల సమయంలో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ యొక్క యోనా గారి వల్ల చేసే కృప దేవుడు నీకు ఇచ్చునుగా. అటు మనసు ఇవ్వగలిగితే నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు కదా. అక్కడ అందుకే మనం చూస్తూ ఉంటాం. యెషయా గారు, మోషే గారు కూడా అక్కడ ఆయన ఏం చేస్తాడంటే, శిక్షించిన ఆయన ఏం చేస్తాడు? మనల్ని నాశనం చేసే దేవుడు కాదు కదా. అక్కడ చూస్తాం. అక్కడ ఎవరిని చూస్తూ ఉంటాం అంటే, మోషే గారిని కూడా చూస్తే అక్కడ పొగ వస్తుంది. ఎక్కడ అంటే ఆ యొక్క కాలిపోతూ ఉన్నప్పటికీ అక్కడ వారికి ఏమైనా జరిగిందా అంటే, నష్టం ఏమైనా జరిగిందంటే మోషే గారికి ఏ నష్టము జరగల కదా. అలాగే అగ్నిగోళం కూడా ఎక్కడ పడేశాడు? చెరసాల్లో పడేసినప్పుడు ఏమైనా జరిగిందా వారికి అంటే, ఆయన నష్టం చేశాడా? ఒకవేళ ఆ మంటలో వేస్తే ఆ మంట ఏం చేయాలి? కాల్చివేయాలి కదా. కానీ అది కాల్చివేయకుండా ఏం చేస్తూ ఉన్నది అంటే, నష్టం ఏమైనా చేశాడా అంటే, ఆ మనిషిని ఏమైనా కాల్చిందా అంటే ఏమీ కాల్చలేదు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఒకవేళ నిన్ను ఏది మొబ్బి పెడుతూ ఉన్నదో, నువ్వు దేనికోసమైతే దేవా నాకు ఇలా జరగట్లేదని అనుకుంటూ ఉన్నావో, ఆయన కష్టపెట్టినా ఏం చేస్తాడంట? నాశనం చేసే దేవుడు కాదు అని నువ్వు తెలుసుకోగలిగితే, ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న ప్రార్థన మనం చేయగలిగితే, ఆయన మీకు ఏం చేస్తాడంటే, మీకు నష్టం కలిగించేవాడు కాదు. అగ్నిలో పడేసిన ఆయన నష్టం చేసే దేవుడు కాదు. అలాంటి సమస్యల కంటే ఎక్కువగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మీకు, మీ కుటుంబాల్లో ఉన్నట్లయితే మీరు ప్రార్థించగలిగితే, ఆయన నష్టం చేయకుండా శిక్షించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన శిక్షణ ఎందుకు ఇస్తాడంటే, ఆయన శిక్షించి మనల్ని ఏం చేస్తాడు అంటే సరి చేస్తాడు కదా. మనల్ని ఏం చేయగలుగుతాడా అంటే, మనుషులు మనం నమ్ముకుంటే ఆ మనుషులు నిన్ను ఒకవేళ శిక్షించవచ్చు, కానీ దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నష్టపెట్టే దేవుడు కాదు. అట్టి కృప మీ కుటుంబానికి దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. మీ కుటుంబంలో చేరి ప్రతి ఒక్క బిడ్డకి దేవుని యొక్క కృపను బట్టి మీకు ఒక వందనాలు తెలియజేస్తూ, అలాగే మే నెల 15, 16, 17 ఆ యొక్క మీటింగ్లు ఉన్నాయి. ప్రేమపూర్వక ఆహ్వానం మేము తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థించండి. వాతావరణం గురించి ప్రార్థించడం కాదు, కానీ దేవాని చిత్తం ఎలా ఉంటే అలాగూ జరగించండి అని మీరు ప్రార్థించండి. అది వర్షమైనా లేకపోతే ఏది వచ్చినా మేము బాధపడం, కానీ ఖర్చు విషయంలో కూడా బాధపడం. ఎందుకంటే అది ఆయన ఇచ్చినదే కదా. ఎవరు ఒక్క జేబుల నుండి ₹1 తీసుకోవాలన్నా, ఒక అప్పుగా తీసుకోవాలన్నా ఎవరు మనకెవరు. ఎందుకు అంటే, అది కలిగించాలన్నా, వారు అప్పు ఇవ్వాలన్నా దేవుడు వాటిని ప్రేరేపణ కలిగించాలి కదా. ఎవరిని మీరు అడుగుతూ ఉంటారో, మేము కూడా ఎన్ని సందర్భాల్లో ఒక్కొక్క రోజు ₹1 లేకుండా కూడా బాధపడతాం. దాని గురించి నేను చెప్పడానికి కాదు, కానీ ఎందుకు చెబుతూ ఉన్నానంటే, ఆయన మనల్ని సరిచేసే దేవుడు అయి ఉన్నాడు. ఏం చేస్తాడంట? ఏది ఉన్నా ఎందుకు నిలబెడుతూ ఉంటాడంటే, ఆయన మీకు కొద్ది రోజుల్లో మనం ఎవరి వైపు చూడము, ఇదన్నీ ఉంటే మనమే దేవుడు అంటాం కదా. ఏమంటాం? మనకి అన్ని జరుగుతూ ఉంటే దేవుణ్ణి మర్చిపోయి దేవుడిని పక్కన పెట్టి నాకేంట్లే అని అంటూ ఉంటాం. కానీ ఆయన ఏం చేస్తాడంటే, మనం ఒక చిన్న పిల్లోడికి ₹1 ఇస్తాం. ఆ ₹1 ఇచ్చినాక ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? ఒక 10 నిమిషాలు ఆ తండ్రి వైపు చూడరు, అదే అయిపోయేవారు కదా. తర్వాత ఏం చేస్తారు? సాయంత్రానికి మళ్ళీ దేవుడు కావాలి కదా. అలాగే ఆ తండ్రి ఎలా అయితే కావాలో, నిమిషానికి మనము 1 నిమిషం దాటాలన్నా అది దేవుడిచ్చిన అనుగ్రహమే అని మనం ఎప్పుడైతే అనుకోగలుగుతామో, అప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే, ఆయన ముందు మనం నమ్మాలి. ఏంటి అంటే, ఆయన శిక్షించినా మనల్ని నష్టపెట్టే దేవుడు కాదు. ఏం చేయాలి? మనము ఆయన ఏది నష్టం కలిగినా దానివల్ల ఎందుకు మనం చూస్తూ ఉంటాం బైబిల్లో కూడా కదా. యోనా గారికి ముందుగా ఏం జరిగింది? దేవుని మాట వినలా, కానీ
జరిగింది కదా. కష్టమే ఏమొచ్చింది అక్కడ? కష్టం వచ్చింది కానీ నష్టం ఏమీ జరగల. అక్కడ ఏం జరిగింది? యోనా కడుపులోకి, ఆ యొక్క చాప కడుపులోకి వెళ్ళాడు, మళ్ళీ ప్రార్థించాడు కదా. అదే రీతిగా దేవుడు కూడా ఏం చేశాడు? 3 రోజులు కదా, సిలువేసిన తర్వాత 3 రోజులు ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాడు? అదే పరిస్థితుల్లో కదా. మనం కూడా ఎప్పుడైతే ఆ రీతికి ఏది జరిగినా మనం వాతావరణం గురించి అది ఆయన వశమై ఉన్నది. దేవా నాకు ఎందుకు ఇలా జరిగిందని అనుకోవటానికి ఏ పాట వాళ్ళం మనం కదా, ఏ పాట వాళ్ళం ఇలా జరిగిందే అని మనం అనడానికి కూడా సరిపోయిన వారం కాదు. ఎందుకు అంటే అది ఆయన ఏది కష్టపెట్టినా నష్టం చేసే దేవుడు కాదు, ఆయన నష్టపెట్టే దేవుడు కాదు. మనం ఏం చేస్తాడంటే ఆయన శ్రమకే ఆయన మనల్ని నిలబెట్టాలంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సాక్ష్యాలు మనకు కావాలి. ఏం కావాలి? ఇది ఆ సాక్ష్యం లేని జీవితం ఏమైపోద్ది మనకి అంటే బొట్టుసున్నా కదా. ఆ కష్టం ఎప్పుడైతే నువ్వు పడి ఉన్నావో దాని గురించి నువ్వు వివరణంగా చెప్తావు. ఒకవేళ అనుభవం నీకు లేకపోతే ఏదో పైకి చెప్పేస్తావు. నువ్వు అసలు చెప్పడానికి కూడా ఏడుపు రాదు. ఎందుకు అంటే ఆ అనుభవం ఏ అనుభవం అయినా ఆయన మనల్ని నష్టపెట్టే దేవుడు కాదని ముందు మనం నమ్మాలి కదా. ఆయన కష్టపెట్టినప్పటికీ ఆ కష్టం మనల్ని సరిచేయడానికే దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఏ అనుభవాల్లోకి వచ్చినా మనం ఎన్ని రోజులు మనం ఒకవేళ ఈ రోజు ఈ స్థితి మన తల్లి జగత్ పునాది వేయపడక ముందు ఉన్నప్పుడే ఆయన మన గురించి రాసేశాడు. ఫలానా సమయంలో ఏ సమయానికి ఎవరు పుట్టాలో, ఏ సమయానికి ఎవరు మరణించాలో ఆయన వశమై ఉన్నవి కదా. ఏది జరగటం మన రూపం మనం చూస్తూ ఉన్నామంటే, అర్థంలో చూస్తూ ఉన్నామంటే దానివల్ల మనకి ఏం కారణం అంటే మన రూపం ఆయన యొక్క మధ్యలో మనం లేకపోతే మన రూపం మనకి తెలిసి ఉండేది కాదు కదా. అదే రీతిగా మనం ఎప్పుడైతే ఆయన కష్టపెడతాడు, ఆయన నష్టపెట్టే దేవుడు కాదు, కష్టపెట్టే దేవుడు. ఎందుకు అంటే ఆ కష్టం ద్వారా మనకి జీతం వస్తుంది కదా. ఒక పనికి వెళ్ళామంటే సాయంత్రం వరకు కష్టపడకుండా ఏమన్నా ఇస్తాడా యజమానుడు అంటే ఏమి ఇవ్వడు. అలాగే మనం ఏది కష్టపడుతూ ఉన్నామో దానికి ప్రతిఫలంగా నష్టం చేసే దేవుడు కాదని మనం నమ్మి మనం ఏ పరిస్థితుల్లో, ఈ రాత్రికాల సమయంలో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా దాని నుండి మీరు ఏమి భయపడాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. ఆయన ఏదైతే మీరు అనుకుంటూ ఉంటారో ఊహించిన దానికంటే ఆయన అత్యధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. మనం చిన్నదే కోరుకుంటూ ఉంటాం కానీ ఆయన ఏం చేస్తాడు? పెద్దది ఇస్తాడు. మనం ఊహించం, అప్పుడు చెప్తాం మనం ఏంటంటే నేను ఇలా చేస్తూ ఉంటాను అని కదా. ఆయన చేసిన తర్వాతే మనం మాట్లాడుకోగలుగుతాం. ఆయన చేయకపోయినప్పుడు ఏది నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాను అని చెప్పుకోవడానికి కూడా ఏమీ మనకు ఉండదు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కాబట్టి మీరందరూ ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబంలో చేరి, ఈ కుటుంబంలో ఏదైతే కష్టం ఉందో, ఏదైతే నష్టం వాటిల్లదు అని మనం ఎప్పుడైతే కన్నులారా మనం మన మనసులో అనుకుంటూ ఉంటామో ఆ నష్టం చేసే దేవుడు కాదని దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు మీ కుటుంబంలో చేరి ప్రభు ఈ యొక్క క్రీస్తు సంఘంలో ఉన్న బిడ్డలు కుటుంబంలో చేరి ప్రభు నీ నామను స్తుతిస్తూ ఉన్నాం. వారి యొక్క సంఘాన్ని బట్టి నీ నామ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరే సహాయం చేయగల దేవుడిని. అందరము మీ పిల్లలమే ప్రభా, అందరము మీ పిల్లలమే ప్రభా. అందరి మీద ఒకే రీతిగా మీరు సహాయం చేయగల దేవుడు. మా శత్రువులైనా అయ్యా మీరు లేకపోతే ఆ శత్రువులను కూడా మా మీదకి రారయ్యా. నీ కృపను బట్టే ప్రభు మాకు సహాయం చేయగల దేవుడు అని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మేము మీకు అప్పు చెప్పుకుంటూ అయా ఈ కుటుంబంలో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కృప చూపించి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే మళ్ళీ ఇవన్నీ అక్కడ మార్చాలంటే ఆ ప్లేస్ లేదు, ప్లస్ మళ్ళీ ఇవన్నీ సెట్ చేశాక ఇక్కడ మామూలుగా మీ సీట్లలో మీరు వచ్చేసుకోండి. ఒకవేళ మీ వస్తువులకి ఏమన్నా అయితే దానికి నేను బాధ్యుని, నేను మొత్తం కొత్తవి కొని పెడతాను మీకు. ఇదొక పాట పెడతానండి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధ